హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రజిత వ్లాగ్స్'. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇన్ షార్ట్‌లో థంబ్‌నెయిల్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. అంటే చేసుకోవచ్చు క్యాన్వా, పిక్సార్ట్‌లో గూడా. బట్ కొంచెం కొందరికి అర్థం కాదు. ఈజీ వేలో ఇన్ షార్ట్‌లో అయితేనే మనకి చేసుకోగలం ఫ్రీగా, ఈజీగా అనమాట. సో, చాలా ఈజీగా పెద్ద ఎడిటింగ్ ఏం లేకుండా ఆహ్, పెద్ద హైలైట్ ఏం చేయకుండా చాలా సింపుల్ అండ్ ప్లెజెంట్‌గా, ఎలిగెంట్‌గా ఉండే లుక్ ఎలా చేసుకోవాలనేది నేను ఇన్ షార్ట్‌లో సింపుల్‌గా చూపిస్తున్నాను. ఆహ్, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ప్లీజ్ డు వాచ్. ఫస్ట్‌లీ నేను ఇన్‌షాట్ యాప్‌నైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తది. ఫోటోనైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే నాకు కావాల్సిన ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న ఫోటోనైతే కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో కటౌట్ అన్న ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకు ఫోటోలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అనేది కట్ అయిపోతదనమాట. ఇంకా ఎరేజ్ ఏమైనా కాకపోతే మనం ఫోటోలో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎరేజర్ పక్కన మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. అదేంటంటే ఔట్‌లైన్. బ్యాక్‌డ్రాప్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఔట్‌లైన్ కావాలనుకుంటే కింద ఇచ్చిన ఆప్షన్స్‌లో మీకు కావాల్సిన ఔట్‌లైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మీకది బ్రాడ్‌గా కావాలనుకుంటే బ్రాడ్‌గా, లేకపోతే థిన్‌గా కావాలనుకుంటే థిన్‌గా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫోటోనైతే నేను ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్‌పోర్ట్ అంటే సేవ్ చేసుకోవాలి గ్యాలరీలోకి. గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్‌షాట్‌లో క్రియేట్ న్యూ క్లిక్ చేసిన తర్వాత మనకైతే థంబ్‌నెయిల్ రేషియో ఏంటంటే 16:9. 16:9లో మనమైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేనైతే బ్యాక్‌డ్రాప్ యాడ్ చేసుకుంటున్నాను. మీకైతే ఇక్కడ చూపిస్తున్న కలర్‌లో రేడియంట్‌లో కావాలనుకుంటే రేడియంట్ ఏదైనా కలర్‌లో కావాలంటే కలర్‌లో లేకపోతే హెల్ప్ అని ఉంది గదా! అక్కడ పైన ఫోటో బ్యాక్‌గ్రౌండే మీకు బ్లర్‌గా కావాలంటే బ్లర్‌గా మీకెలా కావాలనుకుంటే అలా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేనైతే మీకు ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తున్నాను. అదేంటంటే బ్రష్ బ్యాక్‌గ్రౌండ్ అని. బ్రష్ బ్యాక్‌గ్రౌండ్ అంటే అది మనకి క్రోమ్‌లో పింట్రెస్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఫోటో ఇమేజ్‌నైతే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కటౌట్ చేసుకోవాలి బ్యాక్‌గ్రౌండ్ అనేది. కటౌట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ బ్రష్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే మనకి టెక్స్ట్ యాడ్ చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో యూజ్ అయితదనమాట. లుక్ వైస్ బావుంటది. అండ్ నేను ఎగ్జాంపుల్‌కి మై యూట్యూబ్ ఇంట్రో అని థంబ్‌నెయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి. సో, నేను దానికోసం అని చెప్పేసి యూట్యూబ్ లోగో కూడా తీసుకున్నాననమాట. దాన్ని కూడా కటౌట్ చేసేసాను బ్యాక్‌గ్రౌండ్‌ని. కటౌట్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే నేనిప్పుడు ఫస్ట్ కటౌట్ చేసుకున్న నా ఫోటో ఇమేజ్‌నైతే క్లిక్ చేసి దాన్ని రేషియోలో సెట్ చేసుకొని ఇంకా దానికేమో నేను బ్రష్ బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్‌కి నేను మీకు చూపిస్తున్నాను. యాడ్ చేసుకుంటే ఎలా ఉంటది? యువర్ విష్. యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ సింపుల్‌గా కావాలనుకుంటే. బట్ నేను మీకిక్కడ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి మీకైతే చూపిస్తున్నాను. అండ్ నేను టెక్స్ట్ అయితే మై యూట్యూబ్ ఇంట్రో అనైతే టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత దాన్నైతే బ్రష్ బ్యాక్‌గ్రౌండ్‌కి అడ్జస్ట్ చేస్తాను. ఏ ఫోటో ఉన్నా సరే మీరు ఇన్‌షాట్‌కొచ్చి క్యాప్‌కట్‌లో కట్ చేసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్‌ని ఈజీగా, సింపుల్‌గా. అండ్ ఇప్పుడు నేను యాడ్ చేసిన టెక్స్ట్‌కైతే కలరు, బార్డరు, గ్లో, షాడో యాడ్ చేస్తున్నా. మీకు కావాలైతే ఆర్డర్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఓకే. సింపుల్‌గా పెట్టుకోవచ్చు. థిక్ బ్రైట్ కలర్‌లో. ఇలా బ్యాక్‌గ్రౌండ్ బ్రష్‌కి నేనైతే టెక్స్ట్‌ని యాడ్ చేస్తున్నాననమాట. సిమిలర్‌గా అయిపోయింది కలరు. మీరు ఆపోజిట్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకిక్కడ ఎందుకో బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రష్ బ్యాక్‌గ్రౌండ్ నచ్చలేదు. సో, నేను జస్ట్ సింపుల్‌గా మై యూట్యూబ్ ఇంట్రో అని చెప్పి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంచుతున్నాను. బ్రష్ బ్యాక్‌గ్రౌండ్ అయితే డిలీట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ పిక్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటదనమాట. నేనైతే యూట్యూబ్ లోగోనైతే యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నాకైతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ యెల్లో కలర్ అనేది నచ్చలేదు. సో, నేను జస్ట్ సింపుల్‌గా మా ఫోటోతోనే ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసుకున్నాననమాట. అది మనకి బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది గదా! దాంట్లో క్లిక్ చేస్తే వస్తది. సో, లాస్ట్ ఫైనల్లీ నా
యూట్యూబ్ ఇంట్రో అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి ఇదే. నేను దాన్ని ఇంకా సెటిల్ డౌన్ చేసుకుంటున్నా. ఎలా కావాలంటే అలా. మీరు కూడా మీకెలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇందాక ఇమేజ్ వచ్చేసి నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఔట్‌లైన్ లేదు గదా! సో, నేను ఆ ఇమేజ్ అనేది తీసేసి ఔట్‌లైన్ ఉన్న ఇమేజ్‌నయితే పెట్టుకుంటున్నాననమాట. ఇంతే చాలా అంటే చాలా సింపుల్‌గా మనమైతే ఇన్‌షార్ట్‌లో మనం రేషియోలో సెట్ చేసుకొని జస్ట్ ఫోటో యాడ్ చేసుకొని టెక్స్ట్ పెట్టుకుంటే వెరీ సింపుల్ ఎలిగెంట్‌గా ఉండే లుక్ వైస్‌గా బావుండే ఒక మంచి థంబ్‌నెయిల్ అయితే రెడీ అయిపోతుందనమాట. పెద్దగా చేయడం రాని వాళ్ళకు ఇలా సింపుల్‌గా పెట్టుకోవడం ఈజీగా ఉంటుందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఫైనల్లీ నేనైతే రెడీ చేసుకున్నాను థంబ్‌నెయిల్‌ని. అది ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అది నా గ్యాలరీలోకైతే వచ్చేసింది. సో, యాహ్! సింపుల్ ఇంతే. ఫైనల్లీ నా థంబ్‌నెయిల్ మేకింగ్ అయితే అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.